నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు మహిపాల్ అన్న ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మాట్లాడిన పదజాలం విషయంలో జర్నలిస్ట్ అర్థాల గురించి మాట్లాడుతూ వీళ్ళు రానివాడు కూడా జర్నలిస్టులు అవుతున్నారని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇంకా మితిమీరి సీఎం అని కూడా మర్చిపోయి ఇంకొక మాట అనడం జరిగింది. కిందకు వచ్చి అందరి పళ్ళు రాలగొట్టాలని ఉంది అనేది ఒక మాట మాట్లాడడం జరిగింది. వీటి గురించి క్లారిటీ తీసుకున్న అసలు జర్నలిస్ట్ పదజాలానికి సంబంధించి అర్థం ఏంటనేది ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాం మహిపాల్ అన్న నేను. సో మాట్లాడదాం అన్న. ప్రధానంగా సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ఇది మూడోసారి ఆయన మాట్లాడడం. ఒక సీఎం స్థాయి వ్యక్తి అసలు ఈ టాపిక్ తీయాల్సిన అవసరం లేదు. సో ఈ తీసాడు. మీరేం చెప్తారు? ఈయన తిన్నది జనాలు అందరు వినాలి. ఒక 30 సెకండ్లు అట్లా వినిపిస్తా. అంటే అహంకారమా, సైకోయిజమా, శాడిజమా, అసలు ఎక్కడ ఏం మాట్లాడాలని ఇంగిత జ్ఞానం అని ఉండాలి కదా. అసలు అక్కడ సోషల్ మీడియా వాళ్ళకు సంబంధించిన ఇష్యూనికి ఎందుకు సోషల్ మీడియా జర్నలిస్టులు అని ఇంకా ఇక మనం చెప్పుకుంటూ పోతే ఆయన భాషలో వాళ్ళని ఏదో చెంపతోని కొట్టాలి. అసలు కనీసం ఇప్పుడు నీ ప్రెస్ మీట్కి ఎవడొచ్చిండు? నీ ప్రెస్ మీట్కి ఎవడు రాలే. నువ్వు సీఎం అయిన తర్వాత 20 నెలల్లో ఏ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అన్నా సరే, వాళ్ళు కొందరు జర్నలిస్ట్ అని చదవచ్చు, చదవకపోవచ్చు. నిజం చెప్తున్నాం కాబట్టి మేము జర్నలిజం అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకోవడం వల్ల జర్నలిస్ట్ అని పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే అసలు వాళ్ళు అక్కడికి రావడం ప్రాబ్లమా? అసలు వచ్చింది ఎవడు? ఇగో పలానా వ్యక్తి వచ్చిండు, అబ్బా XYZ వచ్చిండు, బాబు మీరు మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, మీరు రావద్దని చెప్తే వెళ్ళిపోతారు. అసలు వచ్చింది ఎవడు? నీ అక్కస్ ఎవడి మీద ఎవరి పేరు చెప్పాలనుకుంటున్నావు? ఒక పేరు చెప్పు, నీకు అంత దమ్ముంటే. ఇగో ఈ పలానోడు వచ్చిండు చెప్పు. అసలు ఎవడన్నా పోతాం మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఏదైనా జర్నలిస్ట్ ఏదైనా ఉంటే పబ్లిక్ టాక్ తీసుకుంటారు, లేదా దాన్ని వెళ్తే ఇంటర్వ్యూలు తీసుకుంటారు, ఫేస్ టు ఫేస్ తీసుకుంటారు, అయిపోతుంది, తీసుకుంటారు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అసలైన ప్రెస్ మీట్కు ఎవడన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పోయినోడు ఉన్నాడా? లేదంటే ఎవడన్నా పోతే సీనియర్లు పోతే లేపనున్నాడా? అసలు తలా తోకా లేని మాటలు, దానికి వాళ్ళు సప్పట్లు కొడుతున్నారు. అంటే వాళ్ళని సంతృప్తిపరచడం కోసం నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియా జర్నలిస్ట్ నువ్వన్నావు. ఇప్పుడు నిన్న నాకు ఒక PMR TV యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఎక్కడ కూడా నేను జర్నలిస్ట్ అనే పదం పెట్టుకోలే. అసలు పెట్టుకుంటేంది, పెట్టుకోకపోతేంది, మనం చేయాల్సిందేంది? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం డప్పు పట్టుకొని ఒక క్రియేటివిటీగా ఒక సింగర్ను పెట్టుకొని, వాళ్ళు సింగర్లు పాడతారు, డప్పు కొడతాడు, మేము అవ్వలే కూడా కాళ్ళు మొక్కినాం, అమ్మ కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇట్లా అమ్ముకుంటుండమ్మా, ప్రవళిక లాంటి వాళ్ళు చచ్చిపోయారు అని మనము తిరగని ఊరు లేదు. అన్ని జిల్లాలు పోయినాం, అన్ని యూనివర్సిటీలు పోయినాం. మరి నీ ముఖానికి నువ్వు ఆ రోజు అనుంటే అయిపోవు కదా, బాబు నువ్వు జర్నలిస్టువా, లేకపోతే ఇదే అహంకారం మాటలు. ఒక్కొక్కడు ఎట్లా పడితే అట్లా రాస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు. అసలు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కానీ, సోషల్ మీడియాలో రాసేటోళ్ళని కానీ, సోషల్ మీడియా మాట్లాడేటోళ్ళను ఈ రాష్ట్రం నుంచే పంపించాలి, చెంప బగలగొట్టాలి. అప్పుడు నీకు హోదా లేదు కదా, మరి అప్పుడు వచ్చి ఎందుకు బగలగొట్టలే? నీ అవసరానికి యూట్యూబ్ ఛానల్ కావాలి, నీ అవసరానికి సోషల్ మీడియాలో కావాలి. ఇప్పుడు నీ అవసరం తీరిన తర్వాత ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు నీ అహంకారము. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడు అనుకుంటున్నావు? కేసీఆర్ అహంకారంతోనే ఓడిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కంటే 100 రెట్లు ఎక్కువ అహంకారం ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నాను, సోషల్ మీడియా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు. నీకు నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటున్నావు. ఆల్రెడీ కేసీఆర్ను గద్దె దించడంలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు అత్యంత కీలక పాత్ర వహించి నిరుద్యోగుల మద్దతుతోని సోషల్ మీడియా కేసీఆర్ను గద్దెన దించినాయి. నీ ముఖానికి గద్దె దించలే, నీ ముఖం చూసి నీకు ఎవడ ఓటేయలే. కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకతతోని కేసీఆర్ మా నిరుద్యోగుల గోస ఇంటలేడు, సోషల్ మీడియా వాళ్ళని పట్టించుకోవట్లేదు, తర్వాత రైతు రుణమాఫీ చేయలేదు, ఉద్యోగులకు కష్టాలు పెడుతున్నాడు, అన్ని ధర్నాలు రాస్తారోకాలు ఉన్నాయి. కేసీఆర్ను గద్దె దించాలంటే ఏదో ఒక పార్టీని గెలిపియాలని ఫిక్స్ అయిపోయి సోషల్ మీడియా నిరుద్యోగులు
ఆ రోజు బీఎస్పీ పార్టీకి బలం లేకపోవడం, బీజేపీ పార్టీకి బలం లేకపోవడం, ఒకవేళ ఆ పార్టీలకు ఓటేస్తే ఓట్లు చీలిపోయి మళ్ళా కేసీఆర్ గెలుస్తాడనే ఒక భయంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఇష్టం లేకపోయినా కేసీఆర్ను గద్దె దించడం కోసం ఎవరైతే ఏందని కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఒక 20-25% ఓట్ బ్యాంకింగ్ ఉంటే మన నిరుద్యోగులు సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి గెలుపు తీరాలకు వేసిర్రు. అసలు రేవంత్ రెడ్డి ముఖం చూసి కూడా ఓటేలే. అసలు అంత అహంకారం ఎందుకు? ఏమన్నా రాజశేఖర్ రెడ్డి లెక్క పాదయాత్ర చేసి ఆ చేవేల నుంచి శ్రీకాకుళం దాకా పాదయాత్ర చేసిండా? కాళ్ళు అరిగిపోయినాయా, చేతులు అరిగిపోయినాయా? ఏం చేసినావా నువ్వు? నీ త్యాగం ఏముంది పొట్టు? అసలు ఎవడి రాజకీయ నాయకుడు? ప్రతిోడు రాజకీయాలకు వస్తూ నేను అడుగుతున్నా, ఇప్పుడు జర్నలిస్ట్ అని ప్రతిోడు ఓనమాలు తెలవనోడు జర్నలిస్ట్ అంటున్నావు కదా. నేనంటున్నా ఓనమాలు తెలవనోడు కూడా ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు మంత్రి అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు కార్పొరేటర్ అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు కౌన్సిలర్ అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు సర్పంచ్ అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు ఎంపీటీస్ అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు జడ్పీటీస్ అవుతున్నాడు, ఓనమాలు తెలవనోడు కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, ఓనమాలు తెలవనోడు ఎమ్మెల్సీ అవుతున్నాడు. మరి ఇక ఓనమాలు రానోడే రాజకీయ నాయకులై అధికారం చెలాయిస్తుంటే ఓనమాలు రానోడు జర్నలిస్ట్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? నిజంగా అర్హత ఉన్న వాళ్ళకే ఓటేయాలని ప్రజలు అనుకుంటే ఇప్పుడున్న క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉంటారు? ఒక్కడుండడు. ఒక్కడికన్నా అర్హత ఉందా? ఒక్కడికన్నా అర్హత ఉందా క్యాబినెట్ మంత్రులకు? అసలు జర్నలిజం చేసి పత్రిక ఏదైనా ఛానల్లో జాయిన్ అవుతాడు జర్నలిస్ట్ అని నువ్వు అంటున్నావు. మరి నువ్వేమన్నా పొలిటికల్ సైన్స్ చదివినావా? నువ్వు పొలిటికల్ లీడర్ కావాలంటే పొలిటికల్ సైన్స్ చదవాలి. నువ్వు పొలిటికల్ సైన్స్ చదివి ఆ పొలిటికల్ సర్టిఫికేట్ పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. తర్వాత నువ్వు ఎలక్షన్లో కూడా నువ్వు నిలబడాలంటే నీకు ఒక కార్డు ఉండాలి. అప్పుడు నువ్వు ఎమ్మెల్యేకో ఎంపీకో పోటీ చేస్తే వాడిని పొలిటికల్ లీడర్ అంటారు. వీళ్ళేందండి ఇవాళ ఈ పార్టీలో కూడా ఉంటాడు, ఒకళ్ళు ఆ పార్టీలో ఉంటాడు. ఈ ముఖ్యమంత్రి అనేటోడే ఆర్ఎస్ఎస్లో నేను స్కూల్ అన్నాడు, బీజేపీ నా స్కూల్ అన్నాడు. మరి స్కూల్లో చదివినోడివి ఆ స్కూల్ పార్టీలోనే ఉండకుండా నీ అవసరానికి బీఆర్ఎస్లో జాయిన్ అయినావు. అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఆ కేసీఆర్తో హరీష్ రావుతో తిరిగినావు. మళ్ళీ ఏం చేసినావు? ఇది వర్కౌట్ అవుతలేదని టీడీపీలో జాయిన్ అయినావు. నువ్వు వచ్చిందే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ మునిగిపోతుంది అని తెలిసి, ఇంట్లో ఉంటే నేను జీవితంలో సీఎం కానని తెలిసి ఒక ఊసర వెళ్ళి లెక్క మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఈ కాంగ్రెస్లో కూడా తెలివిగా అందులో ఉండే సీనియర్లందరినీ ఈయనకున్న సోషల్ మీడియా ద్వారానే వాళ్ళ మీద నెగిటివ్ చేపించి ఆ వెంకటరెడ్డి మీద కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కావచ్చు, జగ్గారెడ్డి మీద కావచ్చు, భట్టి విక్రమార్క మీద కావచ్చు, వీళ్ళందరి మీద నెగిటివ్ చేసి ఇక నేను ఒక్కొన్నే ఉన్న సిపాయిని, ఇక నేనైతేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా, నేనైతేనే కేసీఆర్ను మొత్తం జైల్లో వేస్తా, అలా 1,00,000 కోట్లు కక్కిపిస్తా అని చెప్పి నీతులు చెప్పి ఒక కలరింగ్ ఇచ్చినావు. కలరింగ్ ఇచ్చేసి ఈ రకమైన ఐడియాలజీతో నువ్వు వచ్చినావు. తర్వాత ఒక ఎమ్మెల్సీ కావడానికి కోసం వేం నరేందర్ రెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారుడు, ఆయన ఎమ్మెల్సీ కావడం కోసం దొడ్డిదారిలో సూట్ కేసు ఇంట్లో 50 లక్షలు ఉన్నాయి, ఇంకా మిగతాది మన సారు చూస్తాడని చెప్పి ఆ సారు చంద్రబాబు నాయుడు సార్తో ఫోన్ మాట్లాడించి ఈ రకమైన రాజకీయాలు చేసి ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసీఆర్ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత వల్ల ఈయన ఓటుకు నోటు దొరికినా, ఈయన రియల్ ఎస్టేట్ చేసినా, ఇంకా ఏదన్నా రియల్ ఎస్టేట్ చేయడం తప్పు కాదు కానీ ఇంకా బ్లాక్ మెయిల్ చేసిరనే అనేక ఆరోపణలు ఉన్నా పోనీలే 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 అని చెప్పి వదిలేసినాం. ఈయన ఏమనుకుంటుండు? నన్ను చూసి, నా అందాన్ని చూసి, నా పర్సనాలిటీని చూసి, నా క్యారెక్టర్ చూసి నాకు ఓటేసిన అనుకుంటున్నాడు. ఈయన సత్యహరిశ్చంద్రుడు లెక్క నీతులు చెప్తుండు. అబ్బా, సత్యహరిశ్చంద్రుడు బతుకుంటే ఉరేసుకొని చచ్చిపోతాడు. సత్యహరిశ్చంద్రుడు కంటే నీతి వాక్యాలు ప్రవచనాలు చెప్తే ఆ కింద ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతురు. వాళ్ళు ఎవరయ్యా? జర్నలిస్టులు అట. వాళ్ళు ఏళ్ళ పని చేస్తారు? ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, TV5లో, మహాన్యూస్లో, TV9లో, NTVలో, TV9లో, లేదంటే మా అంటే టీ న్యూస్, నమస్తే తెలంగాణ. వీళ్ళంతా ఎవరయ్యా? సప్పట్లు కొట్టేటోళ్ళు ఇంట్లో పని చేస్తారు. దాదాపు 80% టీడీపీ ఛానల్లే. టీడీపీ దగ్గినా మంచిగుంది, టీడీపీ వాళ్ళు తుమ్మినా బాగుంది, టీడీపీ వాళ్ళు కూర్చున్నా బాగుంటుంది, టీడీపీ వాళ్ళు నిలబడ్డా బాగుంటుంది. వాళ్ళు జర్నలిస్టులు. మరి వీళ్ళ అధినేతలు మరి ఏం చేసిర్రు? మరి జర్నలిజం చేసిర్రా? మరి ఇప్పుడు TV5 TV9 మరి వాళ్ళు జర్నలిజం చేసే పెట్టిరా? మంచి క్వశ్చన్ అడిగినావు. ప్రతి ఓడి ఇలా పైసలు ఉన్నాయని చెప్పి టీవీ ఛానల్ పెట్టుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ నమస్తే తెలంగాణ పెట్టుకున్నాడు. కేసీఆర్ జర్నలిజం చేసిండా?
టీ న్యూస్ పెట్టుకున్నాడు, చేసిండా? మహేం రామేశ్వరరావు వాడితే 10 టీవీ, TV9 అనే ఆరోపణలు ఉన్నాయి. మహేం రామేశ్వరరావు ఏమన్నా జర్నలిజం చేసిండా? రియల్ ఎస్టేటా? అంటే ఎవడు పడితే వాడు టీవీ ఛానల్ పెట్టవచ్చు, ఎవడు పడితే వాడు పత్రికలు పెట్టవచ్చు. మరి వాళ్ళకి ఫండింగ్లు కూడా ప్రభుత్వాలే మళ్ళీ ఇస్తారు. ఒక రాజకీయ పార్టీ ఇప్పుడైనా కేవలం అని అనేది ఏంటంటే టీడీపీ వాళ్ళే జర్నలిస్టులు, లేకపోతే నమస్తే తెలంగాణోడే జర్నలిస్టు. అంటే ఇటు బీఆర్ఎస్ పత్రిక టీవీ ఛానళ్ళు జర్నలిస్టులు, ఇటు టీడీపీ ఛానల్కు సంబంధించిన వాళ్ళే జర్నలిస్టులు. ఇక మీతోడు ఎవడు కాదు. లేదంటే సాక్షిోడు ఉంటే సాక్షిోడే జర్నలిస్టు. ప్రశ్నించొద్దు అంటే వైఎస్ఆర్సీపీకి కనెక్ట్ అయినోడు జర్నలిస్టు, టీడీపీ పార్టీకి కనెక్ట్ అయినోడు జర్నలిస్టు, ఇటు బీఆర్ఎస్ కు కనెక్ట్ అయినోడు జర్నలిస్టు. మిగతా వాడు జర్నలిస్టు కాదు. స్కామ్లు చేసేటోళ్ళు సీఎంలు అవ్వచ్చు, వాడు పడితే వాడు సీఎం ఇయ్యాల, మంత్రులు కావచ్చు. మరి మేమంటున్నాం వాళ్ళు ఏమైనా పొలిటికల్ సైన్స్ చదివిరా? ఎక్కడన్నా నిజాయితీ పరుడని ఎక్కడన్నా రివ్యూ మీటింగ్లు అటెండ్ అయ్యి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చి, లేదంటే ఐక్యరాజ్య సమితిలో పనిచేసి వచ్చి, వివిధ దేశాలలో పనిచేసి వచ్చిర్రా? విద్యాశాఖ మంత్రి నువ్వెక్కడన్నా విద్యాశాఖ గురించి ఏ దేశంలో పోయి రివ్యూ చేసినావయ్యా? నువ్వే డిస్కంటిన్యూ. ఎడ్యుకేషన్లోనే నువ్వు డిస్కంటిన్యూ. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు. హోంశాఖ ఎన్నడు పోలీస్ జాబ్కి అప్లై చేయవు, నీకెన్నడు ఒక ఈవెంట్స్ రావు, ఒకనాడు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలే, గ్రూప్ 2 ఎగ్జామ్ రాయలే, ఒక SI ఎగ్జామ్ రాయలే, ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయలే, ఒక IPS ఎగ్జామ్ రాయలే. నువ్వు హోమ్ మినిస్టర్ అయిపోవచ్చు. హోమ్ మినిస్టర్ కావాలంటే పోలీసులకు సంబంధించి నువ్వు ఏదన్నా చదివి ఉండాలి కదా. నువ్వు ఎటువంటి సివిల్స్ ఎగ్జామ్స్ రాయలే, IPS ట్రైనింగ్ తీసుకోలే, కనీసం సివిల్స్ రాసి డిస్కంటిన్యూ అనుకున్నా కూడా కావచ్చు. నువ్వు ఏది కాలే అంటే నువ్వు ఎటువంటి పోలీస్కు సంబంధించి ఎటువంటి కోచింగ్ లేదు, ట్రైనింగ్ లేదు, ఎక్కడ సెలెక్ట్ కాలే, నువ్వు ప్రతి ఓడు వచ్చి హోమ్ మినిస్టర్ అయిపోతుండండి. ఇదేనా ధర్మం? మున్సిపల్ శాఖ, ఏదన్నా మున్సిపల్ శాఖలో జాబ్ వచ్చిందా నీకు? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి అయినావు. నీకు ఇంకా ఆగడు, ఎంత ఆగడంటే 4 మంత్రులట ప్రపంచ చరిత్రలో ఎవడన్నా తీసుకున్నాడు ఎట్లా? ఏ దేశంలో? మెయిన్ ముఖ్యం. నువ్వు డిస్కంటిన్యూ చేసి ఎడ్యుకేషన్లో నువ్వు విద్యాశాఖ మంత్రి కావాలి, మున్సిపల్ శాఖ మంత్రి గురించి ముక్క తెలియదు, నువ్వు మున్సిపల్ శాఖ కావాలి. కేసులు ఉన్నాయి, ఈయన హోమ్ మినిస్టరు. ఈయననే నోటులో దొరికిండు, ఈయన హోమ్ మినిస్టరు. ఇదేం కర్మ, ఇదేం దిక్కుమల్లా పంచాయతీ. ఇట్లాంటి వాడు ప్రతి ఓడు రాజకీయాలకు వచ్చి జర్నలిజం పేరు మీద ప్రశ్నించొద్దు. వీడికి క్వాలిఫికేషన్ ఉండాలా, వాడికి ఉండొద్దు. వాడంటే ఇక్కడ సెన్స్ రాజకీయ నాయకుడికి. అంటే ఎంతటి అన్యాయము. నీతులు చెప్తాం సార్, నీతులు పాటించాం. మొన్నటి దాకా ఇప్పుడు వివేకన్నకున్న బొగ్గు గనుల శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణన్నకున్న ఆ మంత్రి శాఖ, షెడ్యూల్డ్ వెల్ఫేర్కి సంబంధించి, ఇప్పుడు వాకిట శ్రీగారికి ఉన్న పశుసంవర్ధక శాఖ, ఇవన్నీ కూడా ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు. అంటే నువ్వు పశువులు కాసినావా? పశుసంవర్ధక శాఖ ఎందుకు పెట్టుకున్నావు? కార్మికుడిగా పనిచేసినావా? కార్మిక శాఖ ఎందుకు నీకు? మరి షెడ్యూల్ క్యాస్ట్ల కోసం నువ్వేమన్నా ధర్నాలు చేసినావా, లేకపోతే అభ్యున్నతి కోసం కృషి చేసినావా? ఉద్యమ నాయకుడు. మరి నీకెందుకు అన్ని 7 మంత్రి పదవులు తీసుకున్నావు కదా. నేను అందుకనే రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో అని పెట్టిన. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద చీటర్ అంటే మీరు అర్థం చేసుకోండి. మనంలోనే కాదు, వాళ్ళ మునుగోడు ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన బీజేపీలో ఉండే. ఈ రేవంత్ రెడ్డి అరాచకాలు నచ్చక బీజేపీకి పోయిండు. ఈ అరాచకవాది దగ్గర మనం పనిచేద్దాం. తర్వాత బీజేపీ వాళ్ళు మనం చెప్తా, రేవంత్ రెడ్డి అన్నాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అని తేలిపోయి కవితను అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి ఆయన మళ్ళీ కాంగ్రెస్కు మేము ఆహ్వానించినాం, మేము ఆహ్వానిస్తే వచ్చిండని నేనే చెప్పిండు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏం చెప్పిండు, అవును మేము రమ్మన్నాము, మేము రమ్మంటేనే కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన కూడా అప్పుడు ఇక తెలంగాణలో ఇక బీజేపీకి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఆ టైంలో లేదని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానిస్తే మంత్రి పదవి ఇస్తాం, మీరు రండి. ఈ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆలేరు, తుంగతుర్తి, నకరేకలు, మునుగోడు, భువనగిరి, జనగాం ఈ అంత ఏరియాలో మీకు మంచి పేరుంది, మీరు వస్తే ఈ 10 సీట్లు 11 సీట్లు ఉమ్మడి నల్గొండలో వస్తాయి, మీకు మంత్రి పదవి ఇస్తాం
అని చెప్పి తీసుకొని రాజగోపాల్ రెడ్డికి మోసం చేసిన చీటరు రేవంత్ రెడ్డి. అవును. మళ్ళీ చీటింగ్ చేసి మొత్తం 7 మంత్రి పదవులు ఒక్కడి దగ్గరనే పెట్టుకున్నాడా? చాలామంది ఆయన రెడ్డి కాదంటే మరి రేవంత్ రెడ్డి రెడ్డి కదా? మరి రేవంత్ రెడ్డి దగ్గర 7 మంత్రి పదవులు ఉండొచ్చు. రాజగోపాల్ రెడ్డి గారికి మాట ఇచ్చిన వ్యక్తి దగ్గర ఒకటి ఉంటే వాళ్ళ అన్నకు ఉంది కదంటే మరి వాళ్ళ అన్నకుంటే ఈయనకున్నట్ట. మరి ఈయనకెందుకు మాట ఇచ్చిర్రు? మరి వాళ్ళ అన్న ఉన్నాడని ఇప్పుడు తెలిసిందా? మరి రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క ఇంట్లో 7 ఉండొచ్చు, కోమటిరెడ్డి ఇంట్లో 2 ఉంటే తప్ప. ఈయన కొండలరెడ్డికి ఒకటి, తిరుపతి రెడ్డికి ఒకటి, వేం నరేందర్ రెడ్డికి ఒకటి, ఈయనకు ఒకటి, అయోధ్య రెడ్డికి ఒకటి, జైపాల్ రెడ్డికి ఒకటి. మీరు వంచుకోవచ్చు ఒక్క ఇంట్లో. అంటే నీకు సంబంధించిన వాళ్ళ దగ్గర 7 మంత్రి పదవులను చేయవచ్చు. ఆయనకు మాట ఇచ్చి ఆయనను వాడుకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లు వస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి నేనైతే గెలిపియలేను చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే, ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? అన్న ఇది రాజగోపాల్ రెడ్డి అన్న ఎంటర్ అయితేనే ఇక్కడ భువనగిరిలో మనం లోక్సభ ఎంపీ సీటు గెలుస్తాం, ఆయన రాకపోతే మనం గెలవడం కష్టం అంటే రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి రేవంత్ రెడ్డి పోయి అన్న దండం పెడతా అన్న, ఇక ఎంపీ ఎలక్షన్లో నువ్వు గెలిపి భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి నీకు మంత్రి పదవి ఇస్తాం, మేము ఇప్పటికే లేట్ చేసినాం అని ఆయనకు మాటిచ్చి మళ్ళొక్కసారి మళ్ళా రాజగోపాల్ రెడ్డి గారికి 20 నెలల నుంచి ఇవ్వకుండా మొన్నటి లిస్టులో ఆయన పేరు వస్తే ఆయన పేరును ఒట్టేపించి ఈ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ ఈయన దగ్గర 4 మంత్రి పదవులు పెట్టుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఇట్లాంటి చీటర్సు, ఇట్లాంటి మోసగారులు ముఖ్యమంత్రి కావచ్చు, 4 మంత్రి పదవులు వేయవచ్చు, 7 మంత్రి పదవులు వేయవచ్చు. మరి చదువుకున్నా చదువు రాకపోయినా అవును చదువుకుంటేనే జర్నలిస్ట్ అని ఎడ రాసి ఉందన్న, సోషల్ మీడియా వచ్చింది. మరి నీ రాహుల్ గాంధీకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఆయన రాసుకుంటలేడా? నువ్వు నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ రాయొచ్చు, ప్రియాంక గాంధీ రాయొచ్చు, సోనియా గాంధీ రాయొచ్చు, మల్లికార్జున ఖార్గే రాయొచ్చు, కేసీ వేణుగోపాల్ రాయొచ్చు, మీనాక్షి నటరాజన్ రాయొచ్చు, మహేష్ కుమార్ గౌడ్ రాయొచ్చు, రేవంత్ రెడ్డి రాయొచ్చు. మరి నువ్వేమైనా జర్నలిజం చదివినావా? నువ్వు జర్నలిజం చదివే యూట్యూబ్ ఛానల్ నీది ఇప్పుడు నీ రన్ చేస్తున్నావా? నీకు అంత దమ్ముంటే నీ అఫీషియల్గా అనుమూల రేవంత్ రెడ్డికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ నువ్వు డిలీట్ చేయి. నీకు రాసే హక్కు లేదు. నువ్వు కొన్నిసార్లు బీజేపీ అది చేసింది నేను ఖండిస్తున్నా, ఇది చేసింది ఖండిస్తున్నా, బీఆర్ఎస్ని అది ఖండిస్తున్నా అంటున్నావు కదా. నువ్వెందుకు ఖండిస్తున్నావు? నువ్వేమైనా జర్నలిస్టువా? ప్రతి ఓడి అలా సోషల్ మీడియా రాయడమేనని మేము అంటున్నామా? చెంప పగలు కొట్టాలి అంటుండే కదా, చెంపలు పగలు కొట్టాలి, పళ్ళు రాళ్ళ కొట్టాలి. అవును, పళ్ళు రాళ్ళ కొడతా, చెంప వాళ్ళకి కొడతా అని నా హోదా అడ్డు వస్తుంది అంటున్నావు కదా. ముఖ్యమంత్రికి రాజీనామా చేసి వచ్చి పగల కొట్టి ఎవడన్నాడు? హోదా ఇచ్చిన వాళ్ళు ఎవరు? సోషల్ మీడియా. సరే ఒక్క నిమిషం అనుకుందాం, నీకు హోదా అడ్డు వస్తుంది కాబట్టి హోదాకు రాజీనామా చేయి. రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో అంటారు. రేవంత్ రెడ్డి పట్ల ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేకనే కామారెడ్డిలో చిత్తు కూడా కొట్టిర్రు. కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ముఖ్యమంత్రి కావచ్చు. మరి ఏం రానోడు జర్నలిస్ట్ కాలేడా? అయితే నీకేం ప్రాబ్లం? రాజ్యాంగబద్ధంగా ఆయన ఉన్నాడా లేదా? చట్టాన్ని అతిక్రమిస్తుండా, చట్టానికి లోబడి పనిచేస్తుండా లేదా చూసుకో. మీ కాంగ్రెస్లో ఇలా రాష్ట్రాలు లేరా? మా కాంగ్రెస్ తరఫున యూట్యూబ్ ఛానల్ లేవా? కాంగ్రెస్ తరఫున సోషల్ మీడియా లేదా? ఇప్పుడు నువ్వు వాళ్ళను కూడా అవమానించినట్టే. కాంగ్రెస్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను, కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా నువ్వు అవమానించినట్టే. అసలు నీ దగ్గర వచ్చి మైక్ పెట్టినోడు ఎవడు? అసలు పెట్టినోడు పేరు నువ్వు చెప్పు కదా. ఎవడు నిలబడలేడు సీనియర్ వస్తే? అసలు సీనియర్ ఎవడు? మరి అట్లంటే సీనియరు అంటున్నావు కదా. మరి నీకంటే సీనియర్లే ఉన్నారు ముఖ్యమంత్రి, మరి వాళ్ళని చేయొచ్చు కదా. నువ్వెందుకు వచ్చినావు? నువ్వు జూనియర్వే కదా. మరి సీటుకు పక్కన కూర్చోవచ్చు కదా, పక్కన కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. నువ్వు ఆల్రెడీ 3-4 ఏళ్ళు నువ్వు కాంగ్రెస్కి వచ్చి అందరికంటే లేటుగా వచ్చి అందరికంటే జూనియర్ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు. మరి లేటుగా వచ్చిన జూనియర్ జర్నలిస్టుల స్పీడ్గా పెట్టాడు ఉంటాడు కావచ్చు. మరి నువ్వు లేచి నీ ముఖ్యమంత్రి సీట్ ఎవరికైనా ఇచ్చినావా? నీ ముఖ్యమంత్రి సీట్ మాత్రం నువ్వు జూనియర్గా ఉండి ఉండొచ్చు, మరి వేరేవాడు ఉండకూడదా? అప్పుడే నువ్వు వెనుకొస్తేంది ముందు వస్తేంది, ఆ ఓంగాడుగా లెక్కన ఉంటాడు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటాడు అని నీకు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్గా పోల్చుకున్నావు. మరి జర్నలిస్టులలో కూడా వెనుకొచ్చిండా ముందొచ్చిండా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. వాడు సమాజం కోసం కష్టపడుతుండా లేదా అనేది ముఖ్యం. ఆంధ్రజ్యోతిలో అంటే నీ దృష్టిలో రాధాకృష్ణ, ఏపీఎన్ రాధాకృష్ణ ఒక్కోడే జర్నలిస్టు, చదివినాడు, రామోజీరావు ఒక్కోడే జర్నలిస్టు.
ఇక మిగతా వాడు కాదు. టీవీ5 సాంబశివరావు జర్నలిస్టు, ఆ టీవీ5 ఓనర్ జర్నలిస్టు, మహా న్యూస్ అయినా జర్నలిస్టు, ఎన్టీవీ అయినా జర్నలిస్టు, టీవీ9 అయినా జర్నలిస్టు, 10TV అయినా జర్నలిస్టు, ఇక నవ తెలంగాణ పత్రికలే జర్నలిస్టు. అంటే తమ్మినేని వీరభద్రం ఆయన చూపుతున్నాడు. మరి వీళ్ళందరూ జర్నలిస్టులు అవ్వచ్చు. మరి తమ్మినేని వీరభద్రం జర్నలిస్ట్ కావచ్చు, ఆయన నవ తెలంగాణ పెట్టుకోవచ్చు. అంటే ఏమి చదవనోడు జర్నలిస్టులు కావచ్చు, ఛానళ్ళు పెట్టుకోవచ్చు. ఏమి పొలిటికల్ లీడర్లు, పొలిటికల్ సైన్స్ చదవకుండా వాడు పొలిటికల్ లీడర్ కావచ్చు. అరే గీలెంబట పడ్డాడు. అసలు కృతజ్ఞత లేదండి. మన పిఎంఆర్ టీవీ తరఫున మనం 5 ఏళ్ళు, అప్పుడు మైపాల్ యాదవ్ అఫీషియల్ అని పేరుండే, ఊరూరు తిరిగి డప్పు కొట్టుకుంటా కేసీఆర్ కూడా ఇట్లా అవమానించలే, కేసీఆర్ కూడా ఇట్లా చేయలే. అప్పుడు కేసీఆర్ ఎన్నడం లేదు. కేసీఆర్ లాంటి పశ్చాత్తాపడ్డాడు. యూట్యూబ్ ఛానల్ వల్ల నేను నష్టపోయినా. ఒప్పుకున్నాడు, కేసీఆర్ ఒప్పుకున్నాడు, హరీష్ రావు ఒప్పుకున్నాడు. 100 యూట్యూబ్ ఛానల్ పెట్టినా మనం గెలిచేటోళ్ళం అని చెప్పిర్రు. వాళ్ళకు యూట్యూబ్ ఛానల్లో విలువ తెలిసింది. నీ ముఖం చూసి ఎవడు ఓటేయాలి, నీ ముఖంకి వాల్యూ ఉంటే నువ్వు మహబూబ్ నగర్ నువ్వు పుట్టింది, మహబూబ్ నగర్లో డీకేఆర్న గెలిచింది వంశీచందర్ రెడ్డి, నీ ఫ్రెండే ఓడిపోయిండు. నీ ఫ్రెండ్నే నీ ముఖం పెట్టి నువ్వు గెలిపించుకోలేకపోయినావు. నువ్వు జూబ్లీ హిల్స్లో ఉంటావు. సికింద్రాబాద్లో నా ముఖం చూసి దానం నాగేందర్కి అంటే నీ ముఖం చూసి దానం నాగేందర్కి వేయలే, కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నావు. చేవెళ్ళలో ఇన్ఛార్జి తీసుకున్నావు. రంజిత్ రెడ్డికి అయి నా ముఖం చూశాను, రంజిత్ రెడ్డి కోటేయలే, కొండ విశ్వేశ్వర రెడ్డికి వేసిర్రు. మల్కాజ్గిరి నా సిట్టింగ్ ఎంపీ, నా ముఖం చూసి నా కోటే అన్నావు, నీ ముఖం చూసి ఈటల రాజేందర్కి వేసిర్రు. అంటే నీ ముఖం ఎక్కడ కూడా చెల్లని ముఖం అయిపోయింది, చెల్లని రూపాయి అయిపోయినావు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎలక్షన్లో నా ముఖం చూసి ఓటు ఏంటంటే కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ 4 జిల్లాల పట్టభద్రులు మొత్తం చిత్తుకి నా ముఖం చూసి ఓడగొట్టిరు. ముఖం చూడొద్దంటే అయిపోయేది, ఈయన ముఖం చూసి ఓడగొడుతున్నారు. టీచర్లు సేమ్ మెదక్, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ జిల్లాలో టీచర్లు కూడా నా ముఖం చూసి ఓటంటే ఒక్క టీచర్ ఓటేలే. అంటే ఇంకొక 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండు కదా, చాలా ధీమాగా చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాలు నేనే ఉంటా, ఈసారి 100 సీట్లు కొడతా అంటుండు కదా. అంటే సాధ్యం అవుతుందా ఫైనల్? ఇది ఒకటి నేను అనేది ఏంటంటే కామారెడ్డిలో ఈయన ముఖమే చూసి ఓడగొట్టిర్రు అంటే ఈయననే ఓడగొట్టిర్రు. అవును, మొన్ననే ఓడగొట్టిర్రు, మొన్న పట్టభద్రులు ఓడగొట్టిర్రు, ఎంపీ ఎలక్షన్లో ఓడగొట్టిర్రు. నీకు వరుసగా సీన్ చూస్తే నీకు అర్థమవుతలేదా? ఇంత అహంకారి మొన్న రజకులను పట్టుకొని బట్టలు ఉతికే జాతి అంటుండు. నువ్వు ఇక బట్టలు ఉతికేడు నీకు ఎంట కొట్టేస్తారు. చాకరాయలమ్మ వారసులు అనొచ్చు కదా, నువ్వు అంటలేవు. ఆ శ్రీహరిని, వాకిడ శ్రీహరిని పట్టుకొని చేపలు పట్టే జాతి అంటుండు, పండగ సాయన జాతి అనొచ్చు కదా. అంటే ఇంత అహంకారికి ముదిరాజులు ఎట్లా ఓటేస్తారు, రజకులు ఎట్లేస్తారు, బీసీలు ఓట్లేస్తారు, మాదిగలను ఎస్సీలను పట్టుకొని పశువులు తిన్నారు అన్నబట్టే. పశువులు తిన్న జాతి అంటే ఇక నీకు మా ఎస్సీలు మాదిగలు ఎందుకు ఓటేస్తారు? అయిపోయింది చాప్టర్. మరి 10 ఏళ్ళు ఎట్లుంటావు? అందుకనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది ఎన్నిక, అధిష్టానం ఎన్నుకుంటుంది, ఇది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు సహించారు కాదు ఇట్లానే మంచిగా. అంటే కోమటిరెడ్డి కొరకొరమన్నాడు గిట్లా. అంటే అందుకనే నీకు నువ్వే కొట్టుకుంటున్నావు రేవంతు నీ డప్పు, తెలంగాణ ప్రజలు అంటున్నారు నీ పాలన తప్పు, అందుకే కోమటిరెడ్డి కొరకొరమంటుండు గిట్లా. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని మురిసిపోతే ఎట్లా? అందుకే కోమటిరెడ్డి కొరకొరమంటుండు గిట్లా. అతి తెలివి చూపిస్తే ఒప్పుకోదు అధిష్టానం, ఇప్పటికే కర్రుగాసి వాత పెట్టిర్రు జనం అని ఒక రచయితను కవి పాట పాడితే వైరల్ అవుతుంది. ఇట్లాంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ పెట్టిండని ట్విట్టర్. 119 మంది ఎమ్మెల్యేలు ఎవడు పెట్టలే, బీఆర్ఎస్ వాడు పెట్టలే, బీజేపీ వాడు పెట్టలే, కాంగ్రెస్లో పెట్టలే. దాంతో కూడా టీడీపీ బ్యాచ్తో ట్రోల్ చేపిస్తుండు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ను జీర్ణించుకోలేక ఈయనకున్న కొద్దిమంది యూట్యూబ్ ఛానళ్ళతోని, తర్వాత ఏపీ మీడియా చంద్రబాబు నాయుడు మంచోడో చెడ్డాడో నేను చెప్పను, కానీ వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వాడుకొని నా మీద ట్రోల్ చేపిస్తున్నాడు. ఫైనల్గా ఏం చెప్తావు అన్న జర్నలిస్టుల తరపు నుంచి నీ గొంతుకేంటి, ఏం చెప్పదలుచుకున్నావు? అదే అన్న, ఇప్పుడు ఇంతదాకా చెప్పిన రేవంత్ రెడ్డికి పోయే కాలం ముందట పడ్డది. ఇప్పటికైనా యూట్యూబ్ ఛానల్ అందరు ఒక్కతాటికి రండి, ఒక్కతాటికి వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో అనే స్లోగన్తో వెళ్ళాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది నా మాటల వల్ల, ఇలా చర్యల వల్ల. కాంగ్రెస్కి చెప్తున్నా, మీనాక్షి నటరాజన్కి చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్కి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే ఇక ఈయన సీఎంకి పనికి రాడు కాబట్టి ఈయనను సీఎంగా తీసేయండి.
ఒకవేళ బీసీ అంటారు కదా, బీసీలకు ఇవ్వాల్సి వస్తే మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి చేయండి. ఒకవేళ ఎస్సీకి ఇవ్వాల్సి వస్తే దామోదర్ రాజనరసింహని చేయండి. మరి ఎస్టీ అంటారు కదా, ఎస్టీ అంటే సీతక్కకి చేయండి. మరి ఒకవేళ రెడ్డికి చేయాలి అనుకుంటే, నికార్సైనోడు చేయాలనుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం లోక్సభలో మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులకు సాయం చేసిన వ్యక్తి, మరి అనేక మందికి ఆర్థిక సాయం చేసి ఒక ఆడవాళ్లకు జనగామలో ఒక 10 ఎకరాలలో 13 కోట్లు పెట్టి ఒక ఆశ్రమం కట్టించిన వ్యక్తి ఉన్నాడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరి అట్లాంటి నికార్సైన వ్యక్తికి రెడ్డికే చేయాలనుకుంటే రాజగోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి. అట్లనన్నా మీ కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ తగ్గుతుంది. ఇట్లా నోటితూలు ఉన్న వ్యక్తితోనే మీరు చేస్తే కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే భూస్థాపితమైందో తెలంగాణలో కూడా పూర్తి భూస్థాపితం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. రేవంత్ రెడ్డికి మందు పెట్టాలి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడికి నమస్తే తెలంగాణకు 3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తికి, 100 కోట్ల ఆస్తులు దాన ధర్మాలు పేద ప్రజలకు పంచిన వ్యక్తికి మీరు సీఎం పదవి ఇస్తే మీ పార్టీ ఏమన్నా బతికే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అందరు అనుకుంటారు ఇలా నిరుద్యోగులు, తర్వాత ఉద్యోగులు, కొంచెం మానవతావాదులు, జర్నలిస్టులు, అరే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం బాగుంటుంది. కానీ ఇదేంటి ఇంత నోటితూలు నోటికిస్తే ఇక్కడ దాన ధర్మాలు చేసినోడు కాదు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసినోడు కాదు, దోచుకున్నాడే కదా. ఇప్పటికి కూడా అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళ అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కార్లు తీసుకుపోయి మన మక్క సంచులు బుట్టలు నింపుకొచ్చినట్టు డబ్బుల కట్టలు నింపుతున్నాడట. ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి మనకు అవసరమా? సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.